ముక్తి కోరి నరుడు కోటి దేవతల వేడుచుండిన కాని వెదలుపో తనలోని అహము తాచంపుకున్నను ముక్తి గేల తానే ముక్తి కాడే తనదులోని అహము తాచంపుకున్నను ముక్తి గేల తానే ముక్తి కాడే. మానవ జన్మ చాలా దుర్లభం. ఇది మాటి మాటికి వచ్చినది కాదు. దేహము ఛత్రం వంటిది, మనసు కాపలాదారుడు, జీవుడు యాత్రికుడు. ఇందులో ఎవరికి ఎట్టి సంబంధం కూడాను లేదు. కానీ మానవుడు ఈ నిజమును గుర్తించుకోలేక దేహము, మనసు, జీవతత్వములకు సంబంధ బాంధవ్యమును కల్పించి అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు. ప్రేమ భగవంతుని యొక్క స్వభావం. అది అందరి యందు కూడాను ఇమిడి ఉన్నది. దానిని ప్రకటించటం, దానిని పెంపొందింప చేసుకున్నటకు, దాన్ని పొందింప చేసుకున్నటకు చేసేటువంటి ప్రయత్నములే ఈ సాధనలు. సాధనలో సేవా సాధన చాలా ప్రధానమైనటువంటి. మనలో ఈ ప్రేమతత్వాన్ని ఏనాడు మనం పొందింప చేసుకుందామో తద్వారా ఆ ప్రేమను వరులకు అందించటం, తిరిగి వరుల ప్రేమను మనం పొందటం, ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పరచడంలో ప్రేమకు ప్రధాన స్థానం ఉన్నది. మనము పరులను ప్రేమించినప్పుడే పరమాత్మ మనలను ప్రేమిస్తాడు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను గుర్తించాలి. పరమాత్మ ప్రేమకు మనం గురి కావాలన్నా పరుల ప్రేమకు కూడా మనం గురి కావాలి. ఈశ్వర సర్వభూతానాం అత్యున్నతి, అందరి యందు ఉండినటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని ఆరాధించడమే మన సేవ యొక్క ప్రధాన కర్మ. ఇలాంటి పవిత్రమైన ప్రేమతత్వములో మానవత్వాన్ని మనము వికసింప చేసుకోవటం, ఆ మానవత్వంలో ప్రేమతత్వాన్ని ప్రకటింప చేయటము కొంతవరకు మనము నేర్చుకోవాలి. సర్వము కదలం చేసి కాళమూర్తికి నమస్కారం అన్నాడు భర్తృహరి. సర్వము కదలం చేసేది కాళమూర్తికి నమస్కారము. అన్నింటినీ కదిలింపచేసేటువంటి వాడట కాలస్వరూపం. కాలం అనాది, కాలం అనంతం. ఇది ఎవరి కోసమో ఆగునది కాదు, ఎవరిని ఇది అనుసరించదు. కాలమును మనము అనుసరించవలసినదే కానీ కాలం పరులను అనుసరించదు. కనుకనే శతమానం భవతి శతాయుః అన్నారు. ఇది నమ్మదగినటువంటి విషయం కాదు. 100 సంవత్సరములు మానవునికి అని నిర్ణయింపబడినట్టుగా శాస్త్రములు నిరూపిస్తూ వచ్చాయి. నిత్యం సన్నిహితో మృత్యువు అని కూడాను మరొక వైపున హెచ్చరిస్తూ వస్తున్నాయి. క్షణక్షణం కూడాను మనకు మృత్యువు వెంటాడుతూనే ఉంటుండాలి. మృత్యుదేవత యొక్క కఠినమైన కరవారము అందరి శిరస్సులు యందు కదులుతూనే ఉన్నదని మనం గుర్తించాలి. కనుకనే మానవత్వం ఏ క్షణము, ఈ జీవతత్వమును ముగించేటువంటి యొక్క క్షణములు ఎప్పుడు మనకు ప్రాప్తించును చెప్పలేము. కనుక దేహం ఉన్నంతలో తాను తెలియవని ఈనాటి ప్రపంచమంతా కూడాను ప్రతి విషయం కూడాను సమస్యలతో చేరి ఉంటుండాలి. జీవితమే ఒక సమస్యల తోరణంగా ఉంటుండాలి. ఈ ఆధునిక యుగం అనగా ఏమిటో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆధునిక యుగం అనగా కేవలం దీనికి సరైన అర్థం ఏమిటంటే పురుషుని యందు సత్యమును,
స్త్రీల యందు శీలతత్వమును అభివృద్ధి పరచుకోవటమే ఇది నిజాయితీకి సరియైన లక్షణము అన్నారు. ఇది ఆధునిక యుగం యొక్క ప్రమాణము అన్నారు. కోరికలను మితిమీరి పెంచుకోవటము ఆధునిక యుగం యొక్క ప్రమాణం కాదు. కోరికలను తగ్గించుకోవటమే ఈ ఆధునిక యుగం యొక్క ప్రసత్యం. కనుకనే ఆధునిక యుగమునందు మనం ఉండి కోరికలను క్రమక్రమేణా తగ్గించుకుంటూ సేవలను పెంచుకుంటూ దివ్యత్వమైన ప్రేమతత్వాన్ని మనము వికసింప చేసుకోవటం, ప్రకటింప చేసుకోవటం, ఉప్పొంగింప చేసుకోవటం ఇది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మనం చూడాలి. నిజంగా భగవత్ ప్రేమ మనకి ఏ రీతిగా లభిస్తుంది? మనం భావిస్తున్నాము భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని అనుకుంటున్నాం. ఇది సరి అయినటువంటిది కాదు. భగవంతుని వెతకనక్కరలేదు. అతను సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. తాను లేని చోటు ఒకటి లేదు. తనది కాని రూపం కాదు, తనది లేని పేరు కాదు. సర్వమును తానై ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ? కనుక ఎక్కడ చూసినా ఉంటున్నాడు. ఇప్పుడు వెతకడం దేనినంటే భగవంతుడే నిజమైన భక్తుని వెతుకుతూ ఉన్నాడు. నిత్యమైన నిజమైనటువంటి భక్తుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నాడు. అయితే ఈ భక్తుని యందు ఏ విధమైనటువంటి లక్షణం ఉండినప్పుడు భక్తుడిగా ఉండవచ్చు? సేవకాభావం అత్యవసరం. ముకులించినటువంటి యొక్క పూల మొగ్గ వికసించుతూ తన పరిమళమును నలుదిక్కులా విరజిల్లుతూ ఉంటుంటాడు. అదే విధముగానే పరిపక్వమైనటువంటి మనస్సు కలిగినటువంటి మానవుడు తన నుండి ప్రేమ, శాంతి, సేవకాతత్వమును తోటి మానవులకు అందిస్తూ ఉంటాడు. ఏనాడు మానసిక యొక్క పరిపక్వత మనం అందుకుందామో ఆనాడే సేవ యందు మనకు సరి అయినటువంటి అధికారం కలుగుతుంది. ఈనాటి భక్తులు కానీ ఈనాటి వ్యక్తులు కానీ ఏడుపుస్తే నవ్వుతున్నారు, నవ్వు వచ్చినప్పుడు ఏడుస్తున్నారు. అంతా కపటమే. ఇలాంటి కపట భక్తుల నిమిత్తమై భగవంతుడు విచారించడం లేదు. నిత్య సత్యమై మనో అంకితమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని వెతుకుతూ ఉంటున్నాడు. మనోవాక్కాయముల యొక్క తత్వమును, కర్మల యొక్క పరివర్తనను తాను ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ ఉన్నాడు. అలాంటి వాడు భగవంతునికి అత్యవసరం. మనసులోని మాట క్రియలోన లేకున్నా మనిషి ఎట్లదు? కనుక మనసులోని మాట, మాటలోని క్రియ మూడింటి యొక్క ఏకత్వం మనకు అత్యవసరం. అయితే మనం భక్తి చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, సాధనలు చేస్తున్నాం, సేవలు కలుపుతున్నాం. ఇంత మాత్రంతోనే ఇది పూర్ణ స్వరూపాన్ని పొందలేదు. చినుకులు పడినంత చెరువులు నిండునా, చినుకులు పడినంత చెరువులు నిండునా, ఉమ్మి మృంగ దాహ ఉడుగునొక్కు, ఊపిరి దిగబట్ట ఉదరమ్ము పెరుగున, బొచ్చు కాల్చినంత బొగ్గులగున. కనుక మనము అనుకుంటున్నాం సేవలు చేసినంత మాత్రమున మనకు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. తప్పక ప్రాప్తిస్తుంది, ఇందులో సందేహం లేదు. అయితే ఏ విధంగా చేయాలి? నేను పరులకు సేవలు చేస్తున్నాను అనేటువంటి భావం కూడా ఉండకూడదు. నా కర్తవ్యాన్ని, భగవంతుడు నియమించినటువంటి ఈ కార్యమును నేను ఏ విధంగా ఏ లోటు లేకుండా నెరవేర్చాలి అనేటువంటి సంకల్పంతో, ఆ దృఢమైనటువంటి భావంతో మనం సేవలు చేయడానికి పూనుకోవాలి. నేను చేస్తున్నాను, మరొకరు చేయించుకుంటున్నారు అనేటువంటి భావం ఉండకూడదు. నాకు నేను చేసుకుంటున్నాను. ఎవరు ఏ సేవ చేసినా తమకు తాము చేసుకోవటం కానీ పరులకు కాదు. ఎందుకనగా ఏ సేవ చేసినా దాని యొక్క రియాక్షన్ నీకే వస్తుందా, దాని ఫలితం నీకే చిక్కుతుండాలి. ఈ యొక్క సేవా ఫలితం అతనికి పోవటం, సేవ మాత్రం అతనికి, ఫలితం మాత్రం నీకు.
ప్రతి కార్యంలో కూడాను ఫలితాన్ని ఆశిస్తున్నాం. ఈ ఫలితము దేని నిమిత్తమై ఆశిస్తున్నాం? ఏదో ఒక విధమైనటువంటి మానసిక ఆనందమును, కొంతవరకు తృప్తిని చేకూర్చుకునే నిమిత్తం ఫలితాన్ని కోరుతున్నాం. మానసిక తృప్తి ఎంతవరకు? ఈ మనస్సు ఉండినంత వరకు కూడాను మనకి ఈ బాధలు తప్పినవి కాదు, ఈ ఆనందములు తప్పినవి కాదు, ఈ క్షణభంగురమైనటువంటి తృప్తులు తప్పినవి కాదు. ఏనాడు మనస్సు కొంతవరకు మరుగవుతుందో ఆనాడే నిజమైన ఆనందం మనకి లభిస్తుంది. ఈనాడు మనం అనుభవించేటువంటి తృప్తి కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ, శాంతి కానీ సత్యనిత్యమైనటువంటివి కావు, క్షణభంగురమైనటువంటి. అయితే నిజమైన ఆనందం మనకు లభించాలంటే మనోమయం కావాలి, మనో మార్పు రావాలి, మనోలయం కావాలి. ఇది మనస్సు ఎప్పుడు దీనివల్ల మనకు లభించేటువంటి ఆనందం ఎటువంటిదంటే, ఒక చిన్న ఉదాహరణ. మనము గాఢ నిద్రలో ఉంటున్నాము. ఈ గాఢ నిద్రలో ఉండినప్పుడు మనస్సు మనకు లేదు. లేకపోవటం చేతనే చాలా ఆనందాన్ని, హాయిని మనం పొందుతున్నాం. జాగ్రత్త వచ్చేటప్పటికీ ఈ మనస్సు వచ్చి చేరిపోతున్నారు. ఈ మనస్సు చేరేటప్పటికి అన్ని విచారములే, అన్ని ఆలోచనలే, అన్ని ఒక విధమైనటువంటి దుఃఖములే చేకూరుతూ ఉన్నాయి. ఈ సుఖ దుఃఖములకు మూల కారణమైనటువంటి శ్రవణమే. చూడండి, ఏదైనా ఒక కఠినమైనటువంటి విషయము మనం విన్నామంటే మన మనసు చెల్లిస్తుంది. మధురమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయము మనం శ్రవణం చేస్తే మనసు చాలా ఆనందిస్తుంది. ఈ ఆనందమునకు దుఃఖమునకు కారణము శ్రవణమే. కనుక ఈ శ్రవణం అనేటువంటిది మృదు మధురమైనటువంటిదిగా ఉండినప్పుడే మానవత్వంలో కూడాను మృదుత్వము, మధురత్వం కూడాను ఏర్పడుతుంది. కానీ మనం చేసేటువంటి ప్రతి పనిని కూడాను ఒక విధమైన త్యాగభావంతో చేయాలి. అది ఒక యోగ భావంతో చేయాలి, ప్రేమ భావంతో చేయాలి. కర్మకు, కర్మయోగములకు ఉండినటువంటి వ్యత్యాసము మనం గుర్తించాలి. కర్మ అనగా ఏమిటంటే కేవలము అహంకారముతో, ఆసక్తితో చేసేటువంటిది కర్మ అంటారు. ఈ అహంకారము, ఆసక్తి రహితమైనటువంటిది యోగము అంటారు. ఇంకే వ్యత్యాసం. ఒట్లు ఉన్నాయి, బియ్యం ఉంది. బియ్యం ఏమిటి, ఒట్లు ఏమిటంటే రెండూ ఒక్కటే. పైన హస్క్, పొట్టు ఉండినంత వరకు ఇది ఒట్లు. ఆ పొట్టు తీసివేసి ఉన్నది ఒకే పదార్థమే. ఆ పొట్టుకు బియ్యముకు ఉండినటువంటి సంబంధం ఏ విధంగా ఉందంటే, పొట్టు ఉండినప్పుడు భూమిలో తల్లి నీరు పెట్టితే పునరపి జననం, పునరపి మరణం. తిరిగి అది మొక్కగా పుట్టడము, తిరిగి మరి అది పక్వంగా కావటము, తిరిగి మరి మొక్కగా పుట్టడము, తిరిగి అది పక్వం కావటము, ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఆ పొట్టుని మనం తీసివేస్తే పునర్జన్మ నవిద్యతే. ఈ పునర్జన్మ నవిద్యతే అంటే ఏంటి? ఇంకా ఆ బియ్యం మనం పాతి వేసిన ఎంత నీరు పెట్టు, ఎంత ఎరువు వేయి, ఏమాత్రము మొక్కగా రూపొందదు. అదే విధంగానే మనము ఆసక్తి, అహంకారం అనే పొట్టుతో ఉండినంత వరకు కూడాను ఇది పునరపి జననం, పునరపి మరణం. ఇది మనం పుట్టుగా కావు అనేటువంటి తప్పించుకోవడానికి వీలు కాదు. ఏనాడు ఈ అహంకారం అనేటువంటి కానీ, లేక ఆసక్తి అనేటువంటి కానీ ఈ పొట్టు లేకుండా ఉంటుంది, అప్పుడు అది జీర్ణించిపోతుంది, ఆహారంగా తయారవుతుంది, పక్వం అయిపోతుంది. అది దేహంలో చేరి సర్వాంగము ఎందుకున్న శక్తి రూపంలో మారుతుంది. అదే విధంగానే మనము ఈ విధమైనటువంటి ఆసక్తి, అహంకారము ఈ రెండూ లేకుండా మనం సేవ చేయడానికి తగిన ప్రయత్నం చేయాలి. లోకంలో అనేక సమస్యలంతా ఉంటున్నాయి. అనేక సమస్యలు అనేక విధములుగా అనేక మార్గములలో సేవలు చేస్తూనే ఉన్నారు. కానీ మన సమస్య దానితో చేర్చుకోవటం కానీ, దానితో పోలిక కానీ మనం ఏమాత్రం సిద్ధంగా ఉండకూడదు. వారికి తెలిసినంత వరకు వారు చేయొచ్చు, అది తప్పని కాదు. కానీ మనకు తెలిసి కూడా చేయకుండా పోవటము తప్పుగా ఉంటుంటారు. అందుకోసమనే త్యాగరాజు చెప్పాడు, తెలిసి రామచింతన చేయవే మనస అన్నాడు. తెలిసి చేస్తే చాలా ఉత్తమమైనది. అందువల్లనే చూచి మ్రొక్కు, తెలిసి చొక్కు. ఏదైనా కూడా అక్కడ ముళ్ళు ఉందా, లేక ఇంకేమైనా మాలిన్యం ఉంటుందా, పాము ఉందా, తేలుందా అని తెలిసి నీవు చొక్కు. చూచి ఇది బండన, గుండున.
చూడండి, మనం చేస్తున్నాం. తొక్కేది రాయి, మొక్కేది రాయి, కొట్టేది రాయి, కట్టేది రాయి, అంతా రాయి. కట్టే రాయి ప్రత్యేకంగా తీసి కడుతున్నాం. తొక్కే బండ చాలా ఒక బండ మాదిరి చేసి, ఒక కడప బండల మాదిరి చేసి కింద ఫ్లోరింగ్ మాదిరి వేస్తున్నాం. దానివల్ల మనం తొక్కుతున్నాం. మొక్కేది రాయి, అది ఒక స్వరూపంగా చేసి దానిని మొక్కుతున్నాం. చూడండి, కొట్టేది రాయి, గుండుగా ఉండినటువంటి దాన్ని కోరుతున్నాం. అదే విధంగానే రాయి ఒక్కటే అయినప్పటికీ దాని సంస్కారములు వేరువేరుగా ఉంటున్నాయి. కనుకనే మానవత్వం అంతా ఒక్కటే అయినప్పటికీ సంస్కారముల చేత అనేక స్వరూపాన్ని, స్వభావాన్ని పొందిపోతున్నాయి. ఈనాడు మనకు సంస్కారం చాలా అవసరమే. సంస్కారమే లేకపోతే సేవా కార్యములో మనం సరైన రీతిగా మనము తృప్తిని పొందలేదు. తెలిసి మనము ఈ యొక్క కార్యమును కూడా చేయకుండా వెనుకంజ వేయటము ఇది చాలా తప్పు. ఏ విధంగా చేస్తే ఇది సరైన స్థితి పొందుతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు కనుక నీ హృదయపూర్వకంగా తెలిసిన రీతిగా నీవు చేయి. తెలిసిన దానికి నీకు నువ్వు ద్రోహం చేసుకో. నీవు పరులకు సహాయం చేస్తే వారికి దుఃఖం నివారణ అవుతుంది అనేటువంటి నువ్వు తెలిసి కూడా నువ్వు వారికి సహాయం చేయకపోతే అది చాలా మోసంగా పరిణమిస్తుంది. కనుక నీ ఏ సమయంలో కూడా చేసే చాలా పాత్రలను అనుసరించి మనం కొంతవరకు దీన్ని పూర్ణత్వం పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి. ఇది అప్పుడప్పుడు మానవత్వంలో కొంత అహంకారము కొంతవరకు పెరుగుతూ రావచ్చు. ఒకనొక సమయంలో దేవతలు, రాక్షసులు యుద్ధములో పాల్గొని దేవతలకు విజయాన్ని చేకూర్చు. దేవతలు విజయాన్ని పొందినప్పుడు వాళ్ళు విజయ సమావేశం జరుపుకున్నారు. దేవతలు మేము ఇంత పరాక్రమము, ఇంత శక్తిని చూపించి రాక్షసులను హతమార్చి వాళ్ళని భస్మం గావించి మేము విజయాన్ని సాధించామని ఒక అహంకారాన్ని పెంచుకుంటూ వచ్చారు. అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు దాన్ని ఓర్చుకోలేడు. ఒక క్షణమైనా కూడా నువ్వు కాలహరణం చేయదు. తక్షణమే అక్కడ ప్రవేశించి ఆ అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి కలుపుతూ ఉంటాడు. ఈ దేవతలు ఎందే ఇచ్చి అహంకారమే అభివృద్ధి అయిపోతే ఇంకా మానవత్వాన్ని పట్టడానికి వీరుండదు. దేవతలకి ఇలాంటి దుర్గుణములు బయలుదేరితే మానవులు ఏమాత్రం కూడా నువ్వు వారిని సరిపరచడానికి అవకాశం ఉండదని ఉద్దేశంతో తాను బ్రహ్మ ఒక యక్ష రూపమును దాల్చి ఆ దేవతల దగ్గరికి వెళ్ళాడు. మొట్టమొదట అగ్ని దగ్గరికి వెళ్ళాడు. అగ్ని దగ్గరికి వెళ్లి నీవెవరయ్యా అని ప్రశ్నించాడు. నేను మహాశక్తి సంపన్నుడైన అగ్ని అన్నాడు. నువ్వు చేసే పని ఏమిటి? అన్నింటినీ భస్మం చేస్తాను, ఒక్క క్షణం లోపల ఏ పదార్థమైనా సరే భస్మం చేస్తానన్నాడు. ఓహో, ఇంత శక్తి సంపన్నుడా నువ్వు? అయితే చూడు, ఈ గడ్డిపోసిన కొంచెం ఏమైనా నువ్వు భస్మం చేయగలవా అని ఒక గడ్డిపోస వేశాడు. దాన్ని ఏమాత్రం కూడా తన యొక్క శక్తి సామర్థ్యంతో భస్మం చేయడానికి వీలు కాకపోయింది. అప్పుడు తల ఉంచుకుని వెళ్ళాడు. ఏమిటి ఈ విధంగా అగ్నిదేవుడు కూడా దీన్ని భస్మం చేయలేకపోయాడని వాయువు పరిగెత్తిచ్చాడు. అప్పుడు అయ్యా నీవెవరు? నేను వాయువు. నీవేం చేయగలవు? పర్వతమును కూడా నువ్వు కదిలించగలను అన్నాడు. ఓహో, ఇంత శక్తి సంపన్నుడా? అయితే ఈ గడ్డిపోసును కదిలించి చూస్తామన్నాడు. తన శక్తినంతా కూడా ఉపయోగపెట్టాడు. కానీ ఆ గడ్డిపోసును కదిలించలేకపోయాడు. తదుపతి ఈ దేవతలకంతా గురువు ఇంద్రుడే వచ్చాడు. ఆ ఇంద్రుడు వచ్చినప్పుడు తాను ఒక లలితా స్వరూపాన్ని కలిగించాడు. వ్యక్తి స్వరూపం కాదు. ఆమె ఉమ చేసి, నాయన నీవు దేవతల యొక్క గురువు అయినప్పటికీ నీకు నా సంపూర్ణ సాక్షాత్కార రూపం ఉండడానికి ఏమాత్రము వీలు లేదు. దానికి తగినటువంటి అధికారం కూడా నీకు లేదు. కారణం ఏమనగా నీలో కొంతవరకు అహంకారము, కొంచెం ఆసక్తి. నేను నిరంతరము కూడా నువ్వు దేవతలకే గురువుగా ఉంటుండాలనే ఆసక్తి ఉంటుంది. నేను దేవతలకు గురువు కదా అనేటువంటి అహంకారము అది ఈనాడు నిర్మూలమవును. ఆనాడేది ఈ దర్శనం కలుగుతుంది. నీ యొక్క విజయం అంతా కూడాను నీ శక్తి సామర్థ్యంతో కాదు, దైవానుగ్రహం వల్లనే నీకు శక్తి సామర్థ్యం చేకూరుంది. కనుకని అన్నింటికి దైవానుగ్రహమే ఆధారం. దైవ సంకల్పం లేక, దైవానుగ్రహం లేక ఏ చిన్న కార్యాన్ని కూడాను మానవుడు సాధించలేడు అనేటువంటి యొక్క సత్యాన్ని దేవతలకు బోధిస్తూ వచ్చాడు.
కనుకని మానవత్వంలో కూడాను అహంకారం అనేది ఉండినప్పుడు ఇది ధర్మానికి ఓ చిహ్నంగా ఉండేటువంటి మానవత్వం. అలాంటి మానవత్వంలో అహంకారం ప్రవేశిస్తే ధర్మము క్షీణించిపోతుంది. ధర్మము రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కనుక సేవ చేసేటువంటి వారికి మొట్టమొదట త్యాగము, దయ, ఈ రెండింటితో పాటు అహంకారం లేదు. సేవలో అహంకారం ఉండడానికి వీలు కాదు. అన్నిటికీ అది నడుమొచ్చి పని చేయాలి. నేను ఆఫీసర్ని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను అనేటువంటి భావన పెట్టుకుంటే తాను వంగలేదు, పని చేయలేదు. దీనిని త్యాగం చేసినప్పుడే తాను ఒక సేవకుడిగా తాను తయారవుతుంటాడు. సేవకుడు కాక నాయకుడు కాలేదు, కింకరుడు కాక శంకరుడు కాదు. కనుక మొట్టమొదట మనము ఉన్నత స్థాయిని పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న స్థాయి నుంచి కూడా మనం ఉత్తమమైన భావంతో మనం పరిపూర్ణమైన ప్రేమతో సేవ చేయడానికి పూనుకోవాలి. సేవ కంటే మించినటువంటి మరొకటి లేదు. నవవిధమైనటువంటి సాధనలు ఎందుకు కూడాను శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం ఈ నాలుగోదిగా ఉంటున్నాయి. ఈ సేవ అయినప్పుడు పాదసేవ కంటే మించినటువంటి సేవ. ఎందుకంటే సర్వుడు ఎందు పరమాత్మ ఉంటున్నాడు. ఎవరికి సేవ చేసినా కానీ భగవంతుడికి సేవ చేస్తాడు. కనుకనే పాదసేవ జరిగిన తర్వాత ధ్యానం జరుగుతుంది, తర్వాత కర్మఫల త్యాగం జరుగుతుంది, తర్వాత యోగంలో పొందుతారు. కనుకని మొట్టమొదటి సేవ లోపల ఉంటుంటే మనం నాలుగో స్థాయిని సోపానమును ఎక్కినటువంటి వారమైపోతాం. ఏ జపమో, ఏ ధ్యానమో, ఏ యోగమో, ఏ భజనలో మనం చేయలేకపోయినప్పటికీ సేవలో సర్వము కూడా ఎగిరి ఉంటున్నాం. కనుక సేవాభావాన్ని చాలా ఉన్నత భావంగా మనం తీసుకోవాలి. ఇందులో యువకులైనటువంటి వారు తమ శారీరక, తమ మానసిక ఈ శక్తులను కూడా సద్వినియోగం పరచుకోవడానికి సరైన అవకాశం. కాలం అధికంగా ఉండినప్పుడే మనలో అనేక భావాలు ప్రవేశిస్తాయి. ఈ భావాలు ఏం చేస్తుంటాయి? మనిషిని భ్రష్టు పట్టిస్తుంటాయి. మనము బాగా కాలమును ఏమాత్రం కూడా వ్యక్తం చేయకుండా కర్మలు ఆచరిస్తూ ఉంటే ఏమాత్రం కూడా ఇందులో భావం ప్రవేశించడానికి అవకాశం లేదు. ఏ పని లేనటువంటి వానికి అనేక తలంపులంతా వస్తుంటాయి. దీన్ని కూడా తెలుగులో చెప్పుకుంటారు, నిద్ర కూడా రాదు వాడు. నిద్ర రాని వాడు శుద్రాలు బంధించుంటాడు. ఎప్పుడు చూసినా ఏదో తలంపులు వస్తుంటాయి. నిరంతరము కూడా ఒక కఠినమైనటువంటి పని మనం చేస్తూ ఉండినప్పుడు ఉదయము పవిత్రమవుతుంది, కాలము వ్యర్థము కాదు, నా జన్మము సార్థకమవుతుంది. ఈ మూడింటి యొక్క ఫలితం కూడా ఉంటుంటాయి. మనం ఇంద్రియ శక్తి, దేహశక్తి, మనోశక్తి ఉండినంత వరకు కూడా మనం సేవలు చేస్తూ రావాలి. కానీ సేవల కంటే కూడా నిజమైనటువంటి ధ్యానం మరొకటి లేదు. కనుక సేవల్లో మనం పాల్గొనాలి. ఈ పాల్గొనడం పూర్వము మనం కాలాన్ని వ్యర్థం చేయకుండా చూసుకోవాలి. మనం ఆఫీసుకు పోతున్నాం, రేపు ఇంకేమైనా పనికి పోతున్నాం, నీ కంటితో ఏమైనా ఎవరి బాధనైనా నడిపిస్తుగా తక్షణమే వారికి తగినంత సహాయం చేయడానికి మనం సిద్ధంగా ఉంటుండాలి. చూస్తూ కూడాను ఆఫీస్ టైం లేదు, మనం ఆఫీస్ లో మనకు ఆఫీస్ అయినా మంచిదే, కానీ ఈ రక్తాన్ని నివారించేది తదుపరి ఆఫీస్ ఈ మంచితనం మీకు ఎంతనో అవకాశాలు అందిస్తుంటారు. ఆ విశ్వాసం మనలో ఉంటుండాలి. నిజంగా విశ్వాసం లేకుండా పోయినప్పుడు ఏ సేవ చేసుకోవడంలో ప్రయోజనం. ముందుగానే నీవు టికెట్ కొని జోబీలో పెట్టుకొని రైల్లో ప్రయాణం అయిపోతుంటే నీవు థర్డ్ క్లాస్ పెట్టిలో అయినా కూర్చో, ఏ క్లాస్ పెట్టిలో అయినా కూర్చో, ఏ భయం ఉండదు, నిశ్చింతగా నీవు వెళ్తుంటావు. కానీ టికెట్ కొనకుండా నీవు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కూర్చున్నప్పటికీ అక్కడ నీవు ఎప్పుడు టికెట్ కలెక్టర్ వస్తాడో ఏమో, ఎప్పుడు రుణ పడతాడో ఏమో అనేటువంటి భయప్రాంతం నీలో ఉండే ఉంటుంటావు. లేదా అదే విధంగానే నీవు విశ్వాసము అనేటువంటి దీన్ని టికెట్ కొని నీకు నిజంగా హృదయము అనేటువంటి నీ పాకెట్ లో దాన్ని దాచుకొని ఉంటుంటే నీవు ఎక్కడ ఉండినా పర్వాలేదు, ఏ భయము నీకు ఉండదు. కానీ ఆ విశ్వాసం అనేటువంటి టికెట్ నీవు కొనకుండా నీ హృదయం అనేటువంటి దాంట్లోనే దాచిపెట్టుకోకుండా చనిపోతే ఏ నిమిషంలో ఎవరైనా వచ్చి ఆ స్టేషన్ నుంచి పంపించవచ్చు. కనుక పంపించడంలో పెద్ద నష్టం లేదు, కానీ అగౌరవం అయిపోతుంది. ఎవరైనా నీ తోటి మానవులు చూస్తే ఏమైనా టికెట్ లేకుండా రైలు ఎక్కడం వల్ల ఈ టికెట్ కలెక్టర్ వెళ్తాడు నువ్వు చెత్త పేరు. అదే విధంగానే నీ హృదయంలో ఆ విశ్వాసం అనే టికెట్ లేకపోతే ఇది
పరాపం అయిపోతుంది. జీవితంలోకే ఒక మాయని మచ్చగా నిలిచిపోతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను ఇందులో ఒక విధమైన విశ్వాసాన్ని పెంచు, విశ్వాసం కంటే మించినటువంటి ఈ విశ్వాసం వల్లనే ప్రేమ లభిస్తుంది. అందువల్లనే మొట్టమొదట ఇది కాన్ఫిడెన్స్. వేర్ దేర్ ఈస్ కాన్ఫిడెన్స్ దేర్ ఈస్ లవ్, వేర్ దేర్ ఈస్ లవ్ దేర్ ఈస్ పీస్, వేర్ దేర్ ఈస్ పీస్ దేర్ ఈస్ ట్రూత్, వేర్ దేర్ ఈస్ ట్రూత్ దేర్ ఈస్ పీస్, వేర్ దేర్ ఈస్ ట్రూత్ దేర్ ఈస్ గాడ్. మన దైవత్వం ఎక్కడ వస్తుందంటే ఆనందంతో. ఆనందం ఎక్కడ లభిస్తుంది? శాంతిలో లభిస్తుంది. శాంతి ఎక్కడ నుంచి వస్తుంది? విశ్వాసంలో వస్తుంది. చూడండి, ఈ శాంతి వల్ల కొంచెం ట్రూత్, శాంతి ఇవన్నీ చేరిపోతే మానవత్వం పూర్ణత్వం అయిపోతుంది. కనుక ఈ పూర్ణత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఒక విశ్వాసం కూడా మనలో ఉండాలి. మీకందరికీ తెలుసు, మన జీవితంలో ఏ చిన్న పని చేయాలన్నప్పటికీ మనకు విశ్వాసం లేకపోతే చేయలేము. చూసారా, ఇక్కడ ఒక మోటార్ సైకిల్ పని ఎక్కినాం, సేవాదళంలో సేవ పని కార్యక్రమంలో మనం పోతున్నామని ఇంటి దగ్గర బయలుదేరి నేను శివకు పోయి సేవలు కలిపి తిరిగి నేను ఇంటికి వచ్చి చేస్తాను అనేటువంటి విశ్వాసం నీవు లేకపోతే నువ్వు శివకే ప్రయాణం కావు. ఒక మార్కెట్ కి వెళ్లి ఏ కూరగాయలు ఏ పండ్లు తీసుకుని తిరిగి నేను ఇంటికి వస్తాను అనేటువంటి విశ్వాసం లేకపోతే నువ్వు మార్కెట్ కి పోలేవు. ఈనాడు నీవు ఒక గృహమును పునాదులు వేసి వచ్చే సంవత్సరం నేను పూర్తి చేస్తాను అనేటువంటి విశ్వాసం లేకపోతే ఇంటికి పునాది చేయలేవు. ఏ నిమిషం ఏమైపోతుందో అనేటువంటి భయం నీలో ఉంటుంటారు. కనుకని ఆ విధంగా ఉండకూడదు. ఏదైనా కానీ విశ్వాసంతో పనిచేయాలి. ఇంత గాఢమైన విశ్వాసం మనలో కలిగినప్పుడే సేవలో కానీ ఇంకే కార్యంలో కానీ మనం పాల్గొని దానిలో విజయాన్ని సాధించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంటాయి. ఇంకొకటి, మీరు ఒక చిన్న విషయాన్ని చక్కగా గుర్తించుకోవాలి. అప్పుడే దైవత్వానికి మానవత్వానికి ఉన్న సంబంధ బాంధవ్యం ఎంత ఉంటుందని మీరు గుర్తించుకోవచ్చు. తాళి కట్టక పూర్వము అన్యంగా ఉండినటువంటి కన్యకు వ్యక్తి అధికారం కూడా ఉంటుంది. నిజమే కదా? తాళి కట్టిన తక్షణమే భర్త ఆస్తిలో అర్ధ భాగం వస్తుంది ఆ కన్యకు. భర్త ఆస్తిలో అర్ధ భాగం రైట్. అదే విధంగానే సర్వములకు కర్త భర్త గుప్త అయినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము అనేటువంటి తాళి, శరణాగతి అనేటువంటి తాళి ఈ కట్టిన తరువాత దైవత్వములో ఉండినటువంటి ఈ దివ్యత్వంలో అర్థము హక్కు మీకు లభిస్తుంది. ఈ శరణాగతికి పూర్వము నీవు అన్యంగా ఉండినంత వరకు కూడాను ఈ దైవత్వం యొక్క శక్తితో నీకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. శరణాగతి అనేటువంటిది నువ్వు పడితివా, అర్పితము అనేటువంటిది చేస్తువా, దైవం యొక్క శక్తిలో నీకు అర్థ భాగం ఉంటుందా. దీన్ని ఎవరూ కాదనలేదు. అయితే మనం చేయవలసినటువంటి యొక్క సరైనటువంటి క్రమంను మనం పొందవలసినటువంటి యొక్క దీన్ని సక్రమమైనదాన్ని మనం పొందాలి. ఇది శరణాగతి నా మనస్సు, నా యొక్క ధనము, నా యొక్క దేశము అన్నిటినీ భగవంతునికి అర్పితం చేయటం అనుకుంటాం. ఇది కూడా చాలా పొరపాటు. అందువల్ల లక్ష్మణ్ చెప్పాడు, మదీయ ధనధాన సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూతంకి రక్షమాం శరణాగతి అన్నాడు. మదీయ ధన దారాది సర్వభార సమర్పితం, అన్నిటినీ నీకు ఇస్తున్నాను. ఇది శరణాగతి అనిపిస్తామా? కాదు కాదు. ఎందువల్లనగా నీ దేహం నా దేహం స్వామికి అర్పితం చేస్తాము. నీ దేహం నీ స్వాధీనంలోనే లేదు, నాకెంత అర్పితం చేసే. నీ దేహంలో ఉండినటువంటి రక్తం ఏదో పేరు గుర్తుకోసి ఆ రక్తం పోతుంటే నీ రక్తం నీ స్వాధీనంలో లేకుండా పోవటం చేతనే డాక్టర్ దగ్గరికి వెళ్లి బ్యాండేజ్ పెట్టమంటున్నావు. ఇంకా అలాంటి దేహాన్ని స్వామికి ఎట్లా అర్పితం చేశాను? ఫీలో నా మనస్సు స్వామికి అర్పితం చేశాను. ఈ పిచ్చికోటి వంటి ఈ మనసు క్షణక్షణం కూడా నిన్ను వదిలిపెట్టిపోతుండాలి. దానిని పట్టేది ఎప్పుడు? నీ స్వాధీనం చేసుకునేది ఎప్పుడు? నీ స్వాధీనం చేసుకున్న తర్వాత కదా నాకు అందించేది. కనుక ఇది కూడా అసాధ్యమే. కాన నీవు నీ మనస్సు, నీ హృదయము, నీ యొక్క దేహము, నీ సర్వస్వము భగవంతునికి అర్పితం గావించటము శరణాగతిని కాదు. అదే దర్శనం.
రెండు భావములు లేనటువంటి యొక్క తత్వమే ఇదే శరణాగతి అన్నారు. స్వ పర, నాది నీది అనేటువంటి ఈ స్వపర భేదము లేకుండా పోవటమే నిజమైన శరణాగతి సరైన అర్థం అన్నారు. స్వామి నాది నీది అనేటువంటి ఉండదు. అందువల్ల నేను రాత్రి చెప్పాను, స్వార్థ పరార్థ పరమాత్మ అనగా ఏంటి? స్వార్థం అనగా ఏంటి? నా యొక్క సంపద ఎవ్వరికీ పోకూడదు, ఇతరుల సంపద సదా నాకు రావాలి అనుకోవటం స్వార్థం. ఇది నిస్వార్థం అనగా ఏంటంటే తన సొత్తు ఎవరికి పోకూడదు, కానీ పరులు మాత్రం నేను ఆశించాను. ఇది వల్ల కొంతవరకు నిస్వార్థంగా ఉంటుంది. పరార్థమనగా ఏమిటంటే ఎవరిది కోరక తన సొత్తుని సరువులకు అర్పితం గావించుకోవటం పరార్థము అన్నారు. ఇంకా పరమార్థం అనగా ఏమిటంటే నీది కాదు నాది కాదు, అంతా భగవంతుడి అనేటువంటి భావంతో సర్వం కూడాను భగవంతుడికి అప్పచెప్పి నేను కూడా నీవాడే, నాదనేటువంటిది ఎక్కడ ఉంటుంది? నేనే నీవాడైనప్పుడు నాదే ఏదవుతుంటాయి. ఈ యొక్క సమర్థంతో పోయినప్పుడే ఇదే అనన్యత. మనం సాధన కలపటం లేదు, ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞతో మనం దీన్ని సాధించడానికి పూనుకోవటం. ఏదో అల్పమైన సుఖాలకు, ఏదో స్వల్పమైన భావాలకు మనం సర్వత్వాన్ని త్యాగం చేస్తున్నాం. కానీ నిత్యశక్తి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వానికి మనం కించిత్తైనా త్యాగం చేయటం మనం చేయాలి. దీన్ని చేసినప్పుడే మనకు లభిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, ఏదో ఒకదాన్ని మనం అర్పించినప్పుడే మరొక దాన్ని మనం అందుకోవడానికి వీలవుతుంది. అట్టు కాకుండా అర్పించక మనం అందుకోవడానికి తీసుకుంటే ఇది సరైనది కాదు. ఇచ్చుకోవాలా పుచ్చుకోవాలా, ఇది సరైన సహజం. కానీ ఇచ్చుకోకుండా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంటే అది ఏమాత్రం పూర్తి స్వార్థం అయిపోతుంది. మనం ఎప్పుడు ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం. నీకు ఏది ఉంటే అది, పత్రమో పుష్పమో ఫలము తోయము. ఇదంటే ఏమి? పత్రం. పత్రం అనగా ఏంటి? బిళ్ళపత్రి, మారేడు పత్రి, తులసి పత్రి, ఇవి ఆ పత్రాలు కాదు. పత్రం అనగా ఏంటంటే రాలిపోయేటువంటిది. పరిపక్వం కాగానే వర్షమునకు ఒక తోరి, అదే ఒక వసంత ఋతువు అంటారు. ఆ వసంత ఋతువు వస్తానే ఆకులన్నీ రాలిపోతుంటాయి. ఆ రాలిపోయేటువంటిది ఏదో అదే పత్రము. ఏది రాలిపోయేది? మన దేహమే. దేహమే పత్రము, రాలిపోయేటువంటి. ఇదెందుకు బయలుదేరుతుంది? చిన్న బిడ్డగా అది క్రమక్రమేణా పెరుగుతుంది, ముదిరిపోతుంది, ముసులైపోతుంది, కడాతురికి రాలిపోతుంది. ఇదే దేహం. దీనిని పత్రం అన్నారు. పుష్పము, ఎలాంటి పుష్పం అనగా హృదయ పుష్పము. ఈ హృదయ పుష్పాన్ని మనం అర్పితం చేయాలి. అయితే ఎట్లా మనం అర్పితం చేయాలి? ఏదో చిక్కిన పుష్పం అంతా తెచ్చి మనం అక్కడ వేయకూడదు. ఆ పుష్పంను చూసి ఇందులో సుగంధం ఉందా, దుర్గంధం ఉందా చూడాలి. తదుపరి ఆ పుష్పం పైన ఉండినటువంటి పురుగులంతా మనం తీసివేసి దాన్ని పరిశుద్ధం చేసి భగవత్ పూజకు మనం వినియోగం చేస్తాం. అదే విధంగా ఈ హృదయం అనేటువంటి పుష్పములు కామక్రోధులు మోహములు మాత్రం అనేటువంటి పురుగులంతా ఉన్నాయి. వీటిని తీసివేయాలి. వీటిని తీసివేసి అప్పుడు పుష్పం అర్పితం చేయాలి. ఇంకా ఫలము, ఏమి ఫలము? ఏం కాసుకోటి ఫలమా, ద్రాక్ష ఫలమా, లేకపోతే యాపిల్ ఫలమా? ఈ ఫలములు కాదవి, మనోఫలము. ఈ మనస్సు అనేటువంటిది పరిపక్వ స్థితికి వచ్చిందా మాధుర్యంగా ఉంటుంటుంది. నిరంతరము కూడాను తన మాటల్లో, తన ఆటల్లో, తన పాటల్లో, తన నవ్వులు అంతా కూడాను ఆనందంగానే ఉంటుంటాయి. వేపకాయ కూడాను ఫలించినప్పుడు మధురంగా ఉంటాయి. అలాంటిది మనసేగిన ఫలిస్తే ఇంకా మాధవత్వంగానే ఉంటుంటాయి అని మరువని మాధవ్యంగా ఉంటుంటాయి. అలాంటి మధురమైన మనసును అర్పితం చేయటం ఇదే ఫలం. ఇంకా తోయము. ఈ తోయం అనగా ఏమిటి? ఏ ట్యాప్ వాటరు, ఏ యొక్క బావి నీరు, ఏ యొక్క ట్యాంకు నీరు, ఏ యొక్క నది నీరు, ఇది కాదు. ఆనంద బాష్పం తోయం. నీ హృదయం ఉప్పొంగిపోయి దైవానందములో మునిగి నీకు తెలియకుండానే ఆనంద బాష్పాలు. ఎక్కువ ఆనందమైనప్పుడు కంటిలో నీరు కారుతుంది, ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు ఒక్క చుక్కైన నీరు కారదు. ఇది దీని యొక్క స్వభావం. కనుక ఆనందంతో కారే జలంని అర్పితం చేయాలి. ఇది జలం. కనుకనే ఉపనిషత్తులు వేదం నందు చెప్పినటువంటి మతము యొక్క అంతరార్థములు
ఇవి కాని పత్రం, పుష్పం, ఫలం, తోయం. అంతేకాదు బాహ్య పుష్పములు తెచ్చి, బాహ్య ఫలములు తెచ్చి, బాహ్య జలములు తెచ్చి, మనం బాహ్య పత్రములు తెచ్చి పరమాత్మకు అందిస్తే నేడు మంచిగా ఉండొచ్చు, రేపు వాడిపోవచ్చు. ఇలాంటి పనికిరానిటువంటి వద్ద పరమాత్మకి ఇచ్చేది. ఎందుకంటే పరమాత్ముడు ఎలాంటి వాడితే సత్య నిత్య నిర్మలమైనటువంటి వాడు కనుక మనం ఇచ్చేటువంటి ఇప్పుడు సత్య నిత్య నిర్మలమైనటువంటిగా ఉండాలి. ఎక్కడ ఉన్నాడు, ఎవరికి ఇద్దామనుకుంటే బాహ్య రూపంలో నీవు కనిపించకుండా పోయినంత మాత్రమున లేదనుకో హృదయంలో. ఇది దివ్యమైనటువంటి ఈశ్వర స్థానం ఏమిటంటే హిమాచలము అని మన యొక్క పురాణములంతా బోధిస్తుంటాయి. హిమాచలం, హిమం అనగా ఏమిటి? మంచు. ఈ మంచు యొక్క స్వభావం ఏమిటి? చల్లదనం. దీని రూపం ఏమిటి? పరిశుద్ధం, తెల్లగా ఉంటుంటాయి. మంచు యొక్క రూపము పరిశుద్ధము, చాలా తెల్లగా ఉంటుంటాయి. దీని గుణం ఏమిటంటే చల్లదనం అనగా ప్రశాంతం. హిమ అచలం, కదలనటువంటిది, చెలించేటువంటిది కాదు, కదలనటువంటిది. అదే హృదయం. కనుకనే నిర్మల నిశ్చల ప్రశాంతి హృదయమే హిమాచలము అన్నారు. హిమాచలానికి మనం ఛాతీలు పెట్టుకుని పోనక్కర్లేదు. ఈ హిమాచలం ఇక్కడే ఉంటా. నీవు ఏనాడు దీన్ని పరిశుద్ధం చేసుకుంటావో, ఏనాడు నిర్మలంగా ఉంచుకుంటావో, ఏనాడు ప్రశాంతంగా ఉంచుకుంటావో అప్పుడే అక్కడ ఈశ్వరుతో సాక్షాత్కరిస్తాం. ఈ విధమైనటువంటి అంతరార్థాలు కూడా చక్కగా గుర్తించుకొని మనము వెలుగుతూ రావాలి. ఏ పని చేస్తూ ఉండినప్పటికీ దైవభావంతో నువ్వు చేస్తున్నా. అందువల్లనే కృష్ణుడు కూడా అర్జునుడు చెప్పాడు, మామను స్మరించా అన్నాడు. అర్జున, నీవు నన్ను స్మరిస్తూ కూడా యుద్ధం కూడా చేయి, కానీ ఆ యొక్క బాధలు నీకుండవు. ఎందువల్లనగా ఒక చిన్న ఉదాహరణ. మనం ఒక బట్టలు కొట్టుకు వెళ్ళాం. బట్టలు కొట్టుకు వెళ్లి క్యాష్ ఇచ్చి నీవు 2 గజాల చొక్కా కూడా తీసుకున్నావు. సరే, ఇంతతో అతనికి నీకు సంబంధం లేదు. నీవు ఇంటికి వెళ్ళవచ్చు, నీకు వచ్చేటువంటి జీతం లోపల నీకు సుఖంగా నీవు జీవితాన్ని గడుపుకోవచ్చు. అట్టు కాకుండా క్యాష్ ఇవ్వకుండా అప్పు పెట్టి నీవు గుడ్డలు తీసుకొని వస్తే నీకు వచ్చే నెల జీతం లోపల ఈ అప్పుకు తగిన వడ్డీ కట్టవచ్చు. ఇంకా జీవితం అంతా వడ్డీ కడుతుంటే అప్పు తీయదు ఎప్పుడు. ఇంకా కనుకనే ఇక్కడ ఏం చేశారంటే ప్రతి కార్యం కూడా భగవత్ అర్పితంగా మనం చేసినప్పుడు ఇక్కడ అప్పు ఉండడానికి వీలు లేదు. అది క్యాష్ ఇచ్చినటువంటిది కనుక ఇంకా అప్పు ఏమాత్రం కూడా ఉండదు. ఉండనప్పుడు ఇంకా నీవు ఆనందంగా జీవితాన్ని గడుపుకోవచ్చు. అప్పు ఉండినప్పుడే బాధలు చాలా జాగ్రత్త. చూడండి, అందువన్నీ అన్నదానము కన్నా అధిక దానం లేది, తల్లిదండ్రుల కన్నా దైవం ఏది, జగదీతపం కన్నా సత్యశీలం లేది, దయ కంటే ఎక్కువ ధర్మం ఏది, సృజన సంగతి కన్నా చూడ లాభం ఏది, క్రోధము కన్నా శత్రుత్వం ఏది, రుణము కంటే నర్మకు రోగమేది, ధరణి అపకీర్తి కంటే మరణమేది, సర్వదా కీర్తి కంటే తప్పదేది, మరణ కంటే మించిన ఆదరణ ఏది. ఇదే మనం చేరవచ్చు. ఈ అప్పు బాధ ఉంటుంటే అదే పెద్ద రోగంగా ఉంటుంటారు. కనుకని మనం భగవత్ అర్పితం కావించకుండా చేసినటువంటి పనులన్నీ కూడా అప్పు కిందనే చేరిపోతాయి. ఎప్పటికప్పటికే మనము ఈ అప్పు పెట్టకుండా మనం చెల్లిస్తుంటే చాలా సుఖంగా జీవిస్తాం. కనుకనే నీవు మామను స్మరించా, నన్ను స్మరిస్తూనే యుద్ధం చేయి. నీకు ఇంకా ఏ దోషము ఉండదు, ఏ బాకీ కూడా అక్కడ ఉండడానికి వీలు కాదు. కనుకని సర్వదా సర్వకాలేతో సర్వత్రా హరిస్తుంటారు. మనం భగవత్తుని చింతించుకుంటూ ఏ పని చేసినా అంత భగవత్ అర్పితంగానే పోతుంది. కనుకనే మనం చేసే కార్యంలో మంచి కానీ చెడ్డ కానీ ఇది తారతమ్యం భావించకుండా నీ తెలివితేటలకు సంబంధించినంత వరకు విచారణ చేసి ఇది మంచిదని తృప్తి చెందినప్పుడు ఆ కార్యంలో నువ్వు పాల్గొ. ఇది మంచి సార్థకత పొందుతుంది. ఈ విధమైన భావంతో చేసినప్పుడే సేవ సరియైనటువంటి. శబరి ఉండిన మీకు తెలుసును, కథల్లో విని ఉంటారు. ఆమె రామచంద్రుని చూడలేదు, కానీ ఈ ఋషులందరూ కూడాను, మతంగ మహర్షి వీళ్ళందరూ కూడాను రామచంద్రుడు శ్రీమన్నారాయణుడిగా ఉండేంటాడు, రామచంద్రుడిగా పుట్టి పితృవాక్య పరిపాలన చేయడంతో ఈ అరణ్యానికి వచ్చి చేరినాడు, మన అరణ్యానికి కూడా వస్తాడు అని వాళ్ళు మాట్లాడుకుంటే వినింది పాపం ఈ శబరి. వినినటువంటి శబరి ఇంకా ఏం వినింది? రాముడు అజానుబాహుడు,
జడలను ధరించి తాపస వేషముతో ఈ యొక్క అరణ్యంలో సంచరిస్తున్నాడు అని వినింది పాపం. అదే హృదయంలో హత్తుకొనిపోయినటువంటి ఈ యొక్క శబరి ఏదో మార్గంలో పోవటం, తాను చాలా పొట్టి నామాది. ఆ పొట్టిగా ఉండినటువంటి శబరి ఏం చేసి తాను ఎక్కడో బయలుదేరిపోతుంది. ఒక పొద, ముండ పొద తన తలకు తగులుకునేది. అప్పుడు యోచించి, నా తలకే ఈ పొద తగులుతుంటే ఇదే మార్గంలో రాముడు రావచ్చును, అతను ఆజానుభావుడన్నారు, అతను తలకు తగులుతుందో ఏమో, అతను పాపం జగన్ ధరించినాడట, నా స్వామికి ఈ శ్రమ లేకుండా ఉండాలని ఒక కర్రకు ఒక కత్తి కట్టుకొని ఆ యొక్క మొక్కలంతా కొట్టివేట. చూడండి, అది భావం. మరి ఒక సమయం లోపల ఒక గుండు పైన కూర్చుండేటప్పటికీ ఆ గుండు చాలా కఠినంగా ఉంది, తన దేహానికి చాలా శ్రమను అందిస్తూ వచ్చింది. చూచింది, ఒకవేళ రామచంద్రుడు ఈ మార్గంలో పోతూ ఇదే శ్రమ తెచ్చుకోవడం కోసమని ఈ గుండు పైన కూర్చుంటే రామచంద్రుడికి ఎంత శ్రమ పెడుతుందో అని ఒకనాడు పాపం రాయికి రాయి తీసుకొచ్చి నన్నంతా కొట్టి ఆ ముక్కలంతా తీసి ఒక సమానంగా చేస్తూ వచ్చింది. ఈ విధంగా చేస్తూ వచ్చినటువంటి సేవలంతా నిజంగా రాముడికి చెందిపోయింది. రాముడు లేకపోయినా రాముడు వస్తాడే. అదే విధంగానే ఒక పండ్లు కూడా కోసుకొని తాను తింటూ రాముడు రావచ్చును. ఇదే మార్గంలో వచ్చి, ఏమమ్మా ఏమైనా ఇంత ఆహారం ఉందా, నాకు చాలా ఆకలిగా ఉందని అడిగితే ఇది ఏమిచ్చేది కనుక మంచి ఇవ్వాలని మొదలు తిని చూడటము. ఈ విధంగా పండు కూడా ఏరిపెట్టు తాను చేసినటువంటి కర్మలు అన్ని కూడా రామార్పితంగానే పోయింది. కనుకని మనం ఏమి చేసినా ఈ భావంతో చేస్తే అన్ని కూడా భగవంతు అర్పితంగానే ఉంటాయి. అయితే యువకుడిగా ఉండటం చేత కొంత పొగురుబోత్తరం కూడా రావచ్చును, దుడుకు మాటలు రావచ్చును, అని మాటలను అదుపులో పెట్టుకోండి. మనలో కొంతవరకు రజోగుణం ఉండటం చేత దుడుకు మాటలు రావచ్చు. ఈ తమోగుణం ఉండటం చేత పనుల్లో కొంచెం సోమరత్వాన్ని కూడా చూపించవచ్చు. ఈ మూడింటిని చేయాలి. ఒక చిన్న ఉదాహరణ మీరు యోచన చేసుకోండి. చేస్తుంది నీ హృదయం ఇతరులకు కనిపించాలంటే మనం ఏమి చేయాలి? మనం లోపల ఒక బనీని వేస్తున్నాం, దానిపైన ఒక షర్ట్ వేసుకున్నాం. ఈ చలిని భరించుకోలేకపోవటం వల్ల కోట్లు కూడా వేస్తున్నాం. చలికాలం అయితే ఈ చలి ఏమిటి? ఈ ప్రకృతి యొక్క వాతావరణం మనం చాలా బాధిస్తుంటారు. ఈ వాతావరణం తప్పించుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి తమోగుణం అనేటువంటి కోటు వేస్తుంది. ఈ కోటు వేసుకొని తదుపరి ఏం చేస్తున్నాము? దీని కింద ఒక షర్ట్ వేసుకుంటున్నాము. అదే సాత్విక గుణం. అదే రజోగుణం. ఇంకా దాని కింద కూర్చుంటుంది చిన్న కలిపడితే ఒక పనిని వేస్తున్నాం. అదే సాత్వికం. కనుక ఈ సమస్త అనేటువంటి పైకోటు, రజత్ అనేటువంటి షర్టు, ఈ సాత్వికం అనేటువంటి ఈ బనీను మూడు తీసేసినప్పుడే ఈ శక్తి కనిపించడానికి వీలవుతుంది. అదే విధంగానే దైవత్వం అనేటువంటి హృదయం మనకు కనిపించాలనుకుంటే ఈ మూడు గుణములు కూడా నిర్మూలం చేయాలి. ఏనాడు ఈ మూడు గుణములు కూడా మనం తీసి పారవేస్తాము, అప్పుడే సాక్షాత్ హృదయానికి హృదయము, ప్రేమకు ప్రేమగా రూపొందుతాడు భగవంతుడు. ఈ మూడు మనం వేసుకొని నాకు కనిపించలేదు ఎట్లు కనిపిస్తాడు భగవంతుడు? కనిపించడానికి వీలు కాదు. అదే విధంగా చాలా మంది పిల్లలతో కూడా నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, స్వామి నాకు శాంతి కావాలి. ఏం కావాలి నీకు? ఐ వాంట్ పీస్. ఎక్కడి నుంచి వచ్చింది పీస్? మనం ఉండక పీసెస్ లో ఉన్నాం. ఎక్కడ చూసినా బయట మనకి నాకు శాంతి కావాలి. ఇది ఎక్కడ మూడు ఉంటున్నాయి. నాకు అనేటువంటి ఒకవైపు ఉంది, అది కావాలనేది మరొక వైపు ఉంటున్నాయి. మనం ఎవరికైనా ఏదైనా ఒక పదార్థమో, లేక ఒక ప్రసాదమో, లేక ఒక ఫోటోనో, ఏదైనా ఒక పదార్థాన్ని ఎవరికైనా పంపించాలంటే పార్సల్ చేస్తాం. పార్సల్ చేస్తామని ఏం చేస్తాము? చక్కగా ప్యాక్ చేసి కిందోటి పైనోటి అట్ట వేసి చక్కగా దాన్ని పోస్ట్లో పడేస్తాం. కానీ అందుకున్నటువంటి వాడు ఏం చేస్తే దాన్ని కోరినటువంటి పదార్థం చేస్తుంది. ఈ కింద పలక పై పలక రెండు కూడా ప్యాక్ ను పూర్తి తీసివేసినప్పుడే మధ్యలో ఉండేటువంటి యొక్క మనం పంపించినటువంటి యొక్క పదార్థం వారికి చేయాలి. అదే విధంగానే నాకు శాంతి కావాలి, శాంతి మధ్యలో పెట్టాము. నాకు అనేటువంటి ఒక పలక, కావాలనేటువంటి ఇంకో పలక, ఇది ప్యాక్ చేసుకొని
కనుక నీవు ఇప్పుడు ఏం చేయలేదు, శాంతి కావాలంటే ఈ పలక తీసే, నాకు అనే అహంకారము, కావాలనే డిజైర్, ఈ రెండు తీసేస్తే శాంతి నీకు సులభంగా ఉంటుంది. కానీ మనం ఆ పని చేయటం, ఆ పెట్టుకున్నాం, నాకు శాంతి చిక్కలే కానీ విడిది తప్పక ఈ ఫ్యాక్ట్ నువ్వు రిమూవ్ చేయి, తప్పక నీకు లభిస్తుంది. కనుక మనము ఈ ఎడ్యుకేషన్, హెల్త్ అనేటువంటి దాంట్లో ఏదో అనేక సేవలు చేస్తున్నాం. ఇది లోక సంబంధమైనటువంటి సేవలు. ఈ సేవలను, ఈ విద్యలన్నీ కూడాను చిత్రకళ, శిల్పకళ, ఇంకా సంగీతము, సాహిత్యము, ఈ విద్యలన్నీ కూడాను కేవలం ఒక విధమైనటువంటి భౌతిక విద్యని. భౌతిక విద్యలో ఇవి ఒక ఉపాంగముని. కానీ నిజమైన విద్య ఆత్మ విద్య. ఈ ఆత్మ విద్యలో ఈ విద్యను కూడా అత్యవసరమైనటువంటి, లోకములో మనం ఉండినంత వరకు ఈ విద్యను కూడా మనం నేర్పవలసిందే. దీంట్లో మనము ఎందుకోసం ఈ విద్య నేర్పాలంటే, అన్ని రంగములు ఎందుకు కూడాను సేవాదళం ప్రవేశించి ఇంకా పరిశుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకా రూరల్ డెవలప్మెంట్ ఇవంతా పెట్టుకునేటువంటి ఒక విధమైనటువంటి షో కోసం కానీ, లేక పేరుకి చిత్రం కోసం కానీ కాదు. అన్ని రంగముల్లో కూడా వీరు ప్రవేశించి ఆ రంగంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధపరిచి వారిని కూడా మనలో చేర్చుకునే కోసం నిమిత్తమై ఏర్పరిచినటువంటివే కానీ, ఒక స్వార్థమని కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క పేరుకి చిత్రం కోసమని కాదనేటువంటి సత్యాన్ని కూడా మీరు గుర్తించాలి. ఎవరైనా అడిగినా కూడా మనం గట్టిగా చెప్పాలి, ఇది స్వార్థరహితమైనటువంటి సేవ. అంటే స్వార్థం అంటే ఏమో సెల్ఫిష్ అంటారు. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అన్నారు. ఎందుకంటే చేప నీళ్లలో సంచరిస్తుంది. నీళ్లలో సంచరిస్తూ ఏం చేస్తుంది? నీళ్లలో ఉన్న మాలిన్యాలంతా తిని నీళ్లను పరిశుద్ధం చేస్తుంది. చూడు, చేప ఎంతో ఉపకారం చేస్తాడు. కానీ మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సమాజంలో ప్రవేశించి లేని మాలిన్యాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. అది చేయకూడదు. కారణం ఏమిటి? ఈ సెల్ఫిష్ గా ఉండటంలో ఈ విధమైనటువంటి మాలిన్యం అభివృద్ధి పరుస్తుంది. హెల్ప్లెస్ మనం చేయాలి. ఆ స్వార్థరహితమైనటువంటి సేవ చేసినప్పుడే ఇది పరిశుద్ధం కావడానికి కానీ, ఐడియల్ మ్యాన్, ఒక ఆదర్శవంతమైనటువంటి జీవిగా తయారు కావడానికి కానీ చక్కని అవకాశం ఉంటుంది. కనుక మన వారందరూ కూడా హైదరాబాద్ లో సేవాదళం వారు, స్త్రీలు గాని పురుషులు గాని చాలా చక్కగా చేస్తూనే ఉంటున్నారు. ఏదో పుట్టెడు బియ్యంలో చిట్టెడు మెరుకులు లేకుండా ఉండవు, ఉంటాయి కొంతమంది. అయితే అది మనం ప్రధానంగా తీసుకోకూడదు. వారు కూడా అనగనగరాగు మత్స్యలు తిండు, తినగ వేప తీయనుండు, కాలరాపిడి చేసి సగమైపోవుడు, ఆ పైన వరయించు అంటే బంగారును వర చూడాలంటే చిక్కాలి గట్టిగా, అప్పుడే దిగుతుంది దాని యొక్క వర తెలుస్తుంది. అదే విధంగానే డైమండ్ కూడా విలువ రావాలంటే దండిగా కోతలు పోయాలా, కోతలు పోసినప్పుడే దానికి విలువ. ఒట్టి ఇదిగా బండగా ఇచ్చేస్తే అది ఓడి కట్టిన విలువ కూడా ఇవ్వదు. అందుకే ఈ కష్టాలు మనకు రావాల్సింది, ఈ బాధలు మనం అనుభవించాల్సింది, ఈ నిందలకు నిశ్చయములకు మనం ఓర్చుకోవాల్సింది. ఇవన్నీ కూడా ఒక విధమైన సాధన యొక్క శక్తి సామర్థ్యములుగా మనం తీసుకోవాలి. ఇవంతా నా మంచి కోసమే, నా మంచి కోసం. ఆ విధంగా భావించినప్పుడే మనకు సరైన యొక్క మార్గం ఏర్పడుతుంది. కానీ ఏదో కేవలం ఆయన ఇట్లన్నాడు, ఈయన ఇట్లన్నాడు అనేటువంటి దీంట్లో మనము కొంతవరకు ప్రవేశిస్తున్నా మనం ఇంక సేవలు చేయలేము, మనం సరైన దీన్ని సాధించలేము. ఎవరేమైనా అనుకోండి, లెక్క చేయనక్కని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాలి. ఈ దూషణ భూషణలన్నీ కూడా కేవలం ఒక వాయు తరంగము, ఇవి జడమైనటువంటివి. కానీ మనం చైతన్యమైనటువంటి వాళ్ళు. ఈ యొక్క జడముల కథ కానీ, లేక ఈ వాయు ప్రకటనల కథ కానీ మనం ఏమాత్రం కూడా చెల్లించకూడదు. మనం ఎలాంటి వారం తింటే మనయ మారుతమునకు అటు ఇటు ఊగేటువంటి దీపాలు కాదు. మనం వేలు పర్వతముల వల్లే కదలైనటువంటి యొక్క చిరచిత్రంగా మనం తయారు కావాలి. అది నిజమైనటువంటి మానవత్వం అంటే ఒక గండశిలని అంటారు, మీకు తెలుసు. సముద్రంలో పాతుకొని పోతాయి కొన్ని రాళ్లు. ఈ సముద్రం అలలు వదలవు, ఇది కదలవు. కనుక మనకు వచ్చేటువంటి నిందలు నిష్ఠురములు అనేటువంటి అలలు. కానీ మనం స్థిరమైనటువంటిది ఇదే ఒక శిల. ఈ శిల స్వరూపుడుగా మనం తయారు కావాలి. అంతేగా చీటికి మాటికి మన కోపము, తాపము, ఈ బంపు ఇవంతా చేయడానికి వీలు కాదు. ఆ సమత్వాన్ని మనం పెంచుకోవటంలో ఈ కష్టాన్ని కూడా మనం సహించుకోవాలి, ఈ బాధలు కూడా భరించుకోవాలి, ఈ నిందల నిష్ఠురములు కూడా లెక్క చేయకుండా ఉండాలి. ఇదే మనం నేర్చుకోవాలి. ఈ విధంగా చేసినట్టు మహనీయులంతా ఎన్ని కష్టాలకు గురి అయిపోయినారు. కట్టగడప నిందలకు నిష్ఠురములకే కాకుండా కట్టగడ శరీరాన్ని కూడా త్యాగం చేశారు. అదే లాస్
ఫ్రైడే, గుడ్ ఫ్రైడే అన్నారు. గుడ్ ఫ్రైడే అంటే ఏమిటంటే ఆనాడు ఈ జీసస్ ను శిలువకు అందించినటువంటి దినం. అలాంటి దినం లోపల కూడాను అనేక మంది అభిమానులంతా కూడాను చాలా బాధపడుతూ వచ్చారు. అదే నిజవాన్ని చెప్పారు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, హీ అలైక్ టు ఎవరీ వన్. అందరూ సమానమే, కానీ ఎవరిని ద్వేషం చేయరు. ఆల్ ఆర్ వన్. ఈ దివ్యమైన భావము మనం తీసుకోవాలి. ఈశ్వర సర్వభూతాన, ఈ భావాన్ని మనం తీసుకున్నప్పుడే అందరూ కూడాను ఎలాంటి వారికైనా బాధలు లేకుండా ముందుకు రాలేదు. మంచి బంగారైనా సరే ఒక నగ కావాలంటే అగ్నిలో వేయాలి, కొట్టాలి, సాగబెరకాలి, కటింగ్ చేయాలి. ఇవి చేస్తే గానీ అది నగగా తయారు కాదు. కనుక మనం కొన్ని కష్టాలకు, నష్టాలకు, దుఃఖాలకు, విషయాలు అన్నిటికీ మనం సంసిద్ధంగా ఉంచినప్పుడే మనం ఒక ఐడియల్ బాస్ గా, ఐడియల్ వ్యక్తిగా మనం తయారు కావచ్చు. కనుక ఏ సేవలైనా చేయండి, కానీ మనస్సును చెలించకుండా, బుద్ధి భ్రమించకుండా, దృష్టిని ఏమాత్రం కూడాను దుర్మార్గంలో పోలేకుండా చూసుకోవడానికి ప్రయత్నించారు. దృష్టి దోషము లేకుండా ఉండినప్పుడే క్రియాదోషం లేకుండా ఉంటారు. క్రియాదోషం లేకుండా ఉండినప్పుడే మనోదోషం లేకుండా ఉంటారు. మనోదోషం లేకుండా ఉన్నప్పుడే హృదయ పరిశుద్ధంగా ఉంటారు. కనుకనే మనం కొంతవరకు ఆడవారు మగవారు అంతా కలుస్తుంటారు. మన దృష్టిని కూడా చాలా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తుంటాను. చిన్న చిన్న వారిని ఏమవుతుందంటే మొట్టమొదటి చూపు, తర్వాత నవ్వు, తర్వాత లెటరు, తర్వాత ఫ్రెండ్షిప్, మూడవుతుంది రిలేషన్షిప్ తయారవుతుంది. అట్ట కాపు వారి పని వారు, తన పని వారు. అందరూ కూడా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముడు వలె ఉంటున్నారు. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. ఈ రెండింటిని కూడా మనం పెంచు. అప్పుడే ఇతరులు ఎవరైనా కొన్ని వేలు చూపడానికి వీలు లేకుండా ఉంటుంటారు. సత్యసాయి సమర్థ ఈనాడు అట్టి గౌరవాన్ని కాపాడుతూ వస్తున్నారు. కానీ ఇంక ముందు కూడా అభివృద్ధి అవుతుండాలి. కనుక ఈ గౌరవాన్ని మాత్రం కాపాడాలి. ఎవ్వరు కూడా మన సంస్థల పైన వేలు చూపడానికి వీలుండదు. ఆ నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. నమ్మకమను రెండు నయనమ్ము లేదు, అంధులైది జగత్యలు, అంధులైది లేదు జగతీయ. చూడండి, ఈ నమ్మకం అనేటువంటి కన్నులే లేని అంధులుగా మారిపోతున్నారు. అలాంటి రీతిగా మనకు కాకుండా అట్లా ఉండినప్పుడు ఆ విశ్వాసంతో మన శ్వాసంగా భావించుకొని ఈ కార్యాలు సాధిస్తూ రావాలి. ఇది నాకు ఈ కార్యం, ఆ కార్యం, ఇది నాకు ప్రధానం కాదు. మీ యొక్క జన్మ సార్థకం చేసుకోవాలి. మీరు నిరంతరము సుఖాంతతో వర్తిల్లాలి. అంతేకాని నాకు పనులు ప్రధానం కాదు. ఏదో పనులని పెట్టడం వల్ల ఈ దేహానికి కొంతవరకు సేవ అందించినట్టుగాను, ఒక మార్గానికి, సార్థక మార్గానికి ఒక అవకాశం అందించినట్టుగా ఉంటుందని సేవలు చెప్తున్నాను. కానీ సేవలు కాదు నాకు ప్రధానం. ఈ యొక్క భావం నాకు ప్రధానం. ఈ భావాన్ని పవిత్రం చేస్తుంది. నేను ధన్యులు కాండి, ఇతరులు కూడా ధన్యం చేయాలని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ముఖ్యంగా హైదరాబాద్ సేవాదళం వాళ్ళు ఇప్పటి వరకు కూడా చక్కని పేరు ప్రతిష్టలు చేస్తున్నారు, చక్కని సేవలు చేస్తున్నారు. ఏదో ఆత్మవంచన లేకుండా, ఏ శక్తివంచన లేకుండా సేవలు చేస్తున్నారు. దీనిని అదే విధంగానే తెలుసుకొని దీని ముందంతా కూడా భారతదేశంలో హైదరాబాద్ సేవాదళ సభ్యులు ఏంటంటే అంత ఉన్నత పేరును సాధించడానికి, నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.